వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. ఐసిస్ ఈ పేరు వింటేనే అమెరికా వణికిపోతుంది. ట్విన్ టవర్స్ కూల్చివేతలతో అమెరికాకు ఆల్ ఖైదా చుక్కలు చూపించింది. ఐసిస్ కూడా అంతే. 2025లో తొలి రోజు అదే ఐసిస్ అగ్రరాజ్యానికి చెమటలు పట్టించింది. న్యూ ఆర్లియన్స్లో ట్రక్కుతో మనుషులపైకి ఎక్కిచ్చేసి తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తికి ఐసిస్తో సంబంధాలున్నాయని గుర్తించారు. న్యూ ఆర్లియన్స్ ట్రక్ దాడి ఉగ్రదాడేనని FBI ప్రకటించింది. దాడి చేసిన షంషుద్దీన్ జబ్బార్కు చెందిన పూర్తి వివరాలను వెల్లడించింది. అయితే అమెరికా సైన్యంలో పనిచేసిన షంషుద్దీన్ ఈ దాడికి ప్రధాన సూత్రధారి. ట్రక్కుతో దాడికి పాల్పడిన తర్వాత అతన్ని భద్రతా బలగాలు అక్కడికక్కడే కాల్చి చంపాయి. షంషుద్దీన్ జబ్బార్ గతంలో చాలా ఏళ్లు అమెరికా సైన్యంలో పనిచేశాడు. జబ్బార్ 2005 నుంచి 2015 మధ్య అమెరికా సైన్యంలో హ్యూమన్ రిసోర్స్ స్పెషలిస్ట్గా, IT స్పెషలిస్ట్గా కూడా పనిచేశాడు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. 2009-10 మధ్య ఆఫ్ఘనిస్తాన్లో కూడా విధులు నిర్వహించాడు. 2021 నుంచి ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్లో అతడు సీనియర్ సొల్యూషన్ స్పెషలిస్ట్గా విధులు నిర్వహించాడు. షంషుద్దీన్ జబ్బార్ ముస్లిం కుటుంబానికి చెందినవాడైనప్పటికీ అమెరికన్ ముస్లిం అవడానికి కారణం మతం మారడమే. ఆ కుటుంబం క్రిస్టియన్లే. ఓ తరం ముందు మతం మారారు. జార్జియా స్టేట్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. కంప్యూటర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2 సార్లు వివాహం జరిగింది. 2తోనూ విడాకులు తీసుకున్నాడు. రియల్ ఎస్టేట్ నష్టాలతో జబ్బార్ ఆర్థికంగా చితికిపోయాడని పోలీసులు గుర్తించారు. ట్రక్కులో ఐసిస్ జెండా దొరకటంతో మొత్తం జాతకాన్ని FBI బయటకు తీసింది. షంషుద్దీన్ జబ్బార్ను ఐసిస్ ఒంటరి తోడేలుగా FBI భావిస్తోంది. 2014లో బెల్జియంలో యూదుల మ్యూజియంపై, 2012లో బ్రసెల్స్లో మసీదుపై, 2016లో ఫ్రాన్స్లో బాస్టిలేడ్ నాడు ట్రక్కుతో దాడి ఇలా చేసినవే. దాడికి ముందు సెయింట్ రోచ్ సమీపంలో ఓ ఇంటి సమీపంలో అతడు ట్రక్కు నాపి కొన్ని పెట్టెలను కిందికి దించుతున్న దృశ్యాలు కూడా CCTVలో నమోదయ్యాయి. టూరో అనే యాప్ సాయంతోనే అతడు భారీ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కుని బుక్ చేశాడు. దాన్ని మారణ హోమానికి వాడుకున్నాడు. షంషుద్దీన్ జబ్బార్ దాడి చేస్తాడని కొన్ని గంటల ముందే FBI వైట్ హౌస్కి సమాచారం అందించిందని తెలుస్తోంది. జబ్బార్ తన కుటుంబాన్ని ఐసిస్లో కలవాలని కుటుంబ సభ్యుల్ని ఒత్తిడి చేశాడని, వినకపోయేసరికి వాళ్ళని సైతం కడతేర్చడానికి వెనకాడలేదని అధికారులు చెబుతున్నారు. అయితే జబ్బార్ కుటుంబ సభ్యులు మాత్రం జబ్బార్ ఎంతో మంచివాడని చెప్తున్నారు. చిన్నతనంలో మా కుటుంబం మతం మారింది, కానీ ప్రస్తుతం దాడిని మతానికి ముడిపెట్టడం సరికాదని, రాడికలైజేషన్ ప్రభావంతోనే నా సోదరుడు ఉన్మాదిగా మారిపోయి ఉంటాడని జబ్బార్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.